చెప్తున్నాను కావాలంటే మీరు సూర్యనాగమ్మ గారి లేఖలు చదవండి. ఆ మహాలక్ష్మి ప్రతిరోజు రమణులు కూర్చునుంటే కట్టుకొయ్య నుంచి విప్పగానే అది టీవీగా నడుచుకుంటూ లోపలికి వచ్చేసి మా స్వామి నాకడ్డేమిటన్నట్టుగా ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. ఆఖరణ దానికి ప్రాణోత్క్రమణం అయిపోతుంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దాని శరీరం పడిపోతుంది. పడిపోతుంటే ఎవ్వరేం పెట్టినా తినేది కాదు. అలా పడుంటే వచ్చి చెప్పారు రమణులకి, ఏం తింటలేదండి, ప్రాణం పోయేటట్టుంది దానికని. రమణులు వచ్చారు, చాలా బాధగా ఉంది అది. వచ్చి ఆయన కూర్చుని ఇలా ఏమ్మా లక్ష్మి బాధగా ఉందా అన్నారు. అంతే, కళ్ళు విప్పి చూసి తలెత్తి గబగబా ఆయన ఒళ్ళో తలపెట్టుకుంది. ఆయన దాని గంగడోలు నిమురుతో ఏం బాధ లేదమ్మా, చక్కగా శరీరంలోంచి విడిపోయి నువ్వు అనంతమైన ఆత్మగా నిలబడిపోతావు, నీకేం బెంగలేదమ్మా అని ఇలా ఒళ్ళు తడుగుతుంటే అలా కళ్ళు విప్పి రమణలో